ఆవిడ వెళ్ళి యుద్ధానికి వెళ్ళాక చంద్రోదం రాసి. అందుకని పార్వతీదేవి యొక్క శరీరము నుండి కౌశికీ ఆవిర్భావం కోసం శంకరుడు కాళీ ఏది పరిభాషమాగా ఆవిడ వెళ్ళడానికి మార్గాన్ని కల్పించాడు. అసలు రహస్యం దేవతలకు ఉపకారం చేయడం. ఇప్పుడు ఆవిడ గౌరవర్ణంలో వచ్చి పక్కన కూర్చుంది. శంకరుడు ఎంతో సంతోషపడ్డాడు. నేను కాళీ అన్నందుకు ఇంత అఘాయిత్యమా, గౌరవర్ణం పొందొచ్చావా అని. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల గౌరీ పూజ చేస్తుంది. అమ్మా, కష్టం రాని సుఖం రాని ఆయన మనసులో నాకు స్థానం ఉండి ఆయన మనస్సులో నేను నా అదృష్టం ఇటువంటి భార్య అన్న మాట అనిపించుకోవాలి తప్ప నా కర్మ ఇటువంటి భార్య అని పురుషుడు అనకూడదు నా భర్త. ఒకనాడు శంకరుడు కాళీ అంటే తట్టుకోలేక తపస్సు చేశావే, నేను నీలాంటి స్త్రీనేగా, నాకు ఆ కష్టం రాకుండా చూడుసుమా అంటే ఎంత కోమలమైన మనస్సుతో ఆలోచిస్తారో చూడండి. అందుకే దాంపత్యంలో భర్త భార్యని అంత ప్రేమగా చూసుకోవాలి, భార్య భర్తని అలా అనుభవించాలి. అంతేకాని రథచక్రాల్లో ఒక చక్రం ఎక్కువ ఒక చక్రం తక్కువ ఉండదు. రెండు చక్రములు సమానంగా